మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు పర్మిషన్ అడుగుతున్నాను, కనీసం ఇప్పుడైనా పర్మిషన్ ఇస్తారా? సరే, ఇంతకీ ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు. పెద్ద ప్రమాదం ఏం లేదు, చిన్న గాయమే. ఏమండి? వేదవతి, నీకేం కాలేదంట, చాలా చిన్న ప్రాబ్లం, టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుందన్నారు. ఒకవేళ టాబ్లెట్స్ కూడా తగ్గకపోతే చిన్న సర్జరీ పడుతుందంట, అంతే. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనిప్పుడే హాస్పిటల్కి తీసుకురావద్దు అన్నాను, మళ్ళీ సర్జరీ అంటారేమిటి? చూడండి, నేను క్షేమంగానే ఉన్నాను, వెళ్దాం పదండి. తనకి ట్రీట్మెంట్ అయిపోగానే తిరిగి ఆఫీస్కి తీసుకొచ్చేస్తాను. ఇంత చిన్న విషయానికి ఫోన్లోనే అంత రాద్ధాంతం చేయకు కనిష్క. ఆవిడ వల్ల మనకి ఎంత ప్రయోజనం ఉందో తెలుసు కదా. ఆవిడ మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తేనే మనకి ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు? ఆ విషయం నాకు తెలీదా? ఎవరిని ఎలా డీల్ చేయాలో, ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో, ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేస్తే మన పని అవుతుందో ఇవన్నీ నాకు బాగా తెలుసు. నువ్వు నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే సరే, అక్కడ పని ముగించుకొని త్వరగా రండి. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక చెప్పిన పెద్ద ఆయన ఎక్కడున్నారు? మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆయన వెళ్ళిపోయారండి. మాలాగే ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు అయి ఉంటారు. పాపం, ఇప్పుడు ఇంత కష్టం వస్తే అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? థ్యాంక్ గాడ్ అలాంటి సమస్య నా ఇంట్లో రాలేదు. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలం? ఇప్పుడు ఎవరిని అడిగినా ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఏమండి, వెళ్దామా? నేనేంటి ఏమండి అనేశాను? ఈయనకి అనుమానం రాదు కదా? ఇప్పుడు మీరు ఏమన్నారు? ఏమండి రాహుల్ గారు, వెళ్దామా అన్నాను. ఇంతకీ ట్రీట్మెంట్ అయిందా? అయిపోయిందండి, ఇక వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే పదండి. మీ చేతకానితనంతో ఆస్తులన్నీ పోగొట్టుకుని ఇప్పుడు కడుపున పుట్టిన కూతుర్ని కూడా కష్టపెడతారా? కనీసం కూతురు ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనంత చేతకాని వాడైపోయాడు నా భర్త. ఒక పక్క ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకటం లేదు. ఉద్యోగం లేకపోతే సంపాదన ఉండదు. సంపాదన లేకుంటే సమాజంలో గౌరవం ఉండదు. సమాజం ఎలా చూసినా ఏదో విధంగా తట్టుకోవచ్చు. కానీ సొంత కుటుంబమే సంపాదన ఆధారంగా చేసుకుని చులకనగా చూస్తూ ఇచ్చే విలువలో తేడా చూపిస్తే అది తీసుకోవడం, తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు నాకు సంపాదన లేదనే కదా నా కూతురు దగ్గర నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది. నా భార్య అనే మాటలు పడాల్సిన దుస్థితి వచ్చింది. సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి. కానీ ఎలా సంపాదించాలి? నువ్వు చాలా మారిపోయావురా. ఒకప్పుడు ఒక పెగ్గు కోసం అందరినీ అడుక్కునేవాడివి. ఇప్పుడేంట్రా ఫుల్ బాటిల్ తెచ్చి ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తున్నావు? ఏంటి సంగతి? ఉద్యోగం దొరికిందా? ఎక్కడ్రా, ఉద్యోగం కోసం వేటాడి వేటాడి అలసిపోయాను. మరి డబ్బులు ఎక్కడివిరా? రే, సంపాదించాలంటే ఉద్యోగం అవసరం లేదురా.
తెలివిగా ఆలోచించే బుర్రుంటే చాలు. అంటే ఎలా సంపాదిస్తున్నావు మరి? బైకులు కొట్టేయడం, వేరే చోట అమ్మేయడం. ఏం మాట్లాడుతున్నావురా? అలా బైకులు కొట్టేయడం తప్పు కదా? తప్ప? ఎవరి దృష్టిలో తప్పు? సమాజం దృష్టిలో తప్పు, అంతే కదా. మన చేతిలో చిల్లి గవ్వ లేకపోతే అదే సమాజం మనల్ని చూసి ఎగతాళి చేస్తుంది. అదే మన చేతిలో డబ్బుంటే చేతులెత్తి చప్పట్లు కొడుతుంది. మనిషికిచ్చే గౌరవాన్ని మనిషి జేబులో ఉన్న డబ్బుని బట్టి లెక్కేస్తుందిరా ఈ సమాజం. అలాంటి సమాజం గురించి నేను ఆలోచించను. ముందు నేను సంతోషంగా ఉండాలి. నేను సంతోషంగా ఉన్నాను కాబట్టే ఇప్పుడు నీకు ముందు పోస్తున్నాను. పోనీలేరా, ఏదైతేనేం ఏదోలో పైకొచ్చావు. నిజమే, డబ్బులు లేనప్పుడు ఎగతాళి చేసే సమాజం గురించి మనమెందుకు ఆలోచించాలి? మన దగ్గర డబ్బులున్నాయా లేదా అని ఆలోచిస్తారు, కానీ ఎలా సంపాదించామని ఎవరూ ఆలోచించరు. నేను కూడా నా చుట్టూ ఉన్నవాళ్ల మధ్య గౌరవం పొందాలి అంటే ఏదో ఒక పని చేసి తీరాలి. కనిష్క గారు, మీ డాక్యుమెంట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బై ద వే, కన్స్ట్రక్షన్ చేయటానికి మీరు చూపిస్తున్న ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? ఇదిగోండి మేడం. ఈ ఫైల్లో దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఈ ల్యాండ్ మీరు కొన్నదా లేకపోతే కబ్జా చేసిందా? అది మ్యామ్, కొంప తీసి కబ్జా చేసిందా ఏంటి? చచా, అలా ఎందుకు చేస్తాను మేడం? ఒక ఓల్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర వాళ్ళు అమ్మితే మేము కొన్నాం అంతే. ఇంతకీ మీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకురమ్మన్నాను, అవి తీసుకొని వచ్చారా? ఈ ఫైల్లో స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫైల్లో ఖచ్చితంగా రాహుల్ బాబుకు సంబంధించిన ఇంటి డాక్యుమెంట్స్, ఫ్యాక్టరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండే ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఉంటే కనిష్క దగ్గర నుంచి కాజేయాలి. వేరే ఏవేవో ఆస్తుల గురించి ఉన్నాయి, కానీ రాహుల్ బాబుకి సంబంధించిన ఒక్క డాక్యుమెంట్ కూడా లేదేంటి? ఈ కనిష్క చాలా జాగ్రత్త పడుతోంది. నేను ఎంత కష్టపడ్డా రాహుల్ బాబు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రం దొరకడం లేదే. ఆ డాక్యుమెంట్స్ బయటకు రప్పించడానికి ఇంకేదైనా ప్లాన్ చేయాలి. ఓకే, ఆల్ గుడ్. మీ వైపు నుంచి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మేడం, మా వైపు నుంచి ఆల్ గుడ్. ఇంకా మా కంపెనీ గ్రోత్ కూడా చాలా బాగుంది. మీరు ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఫండ్స్ రిలీజ్ చేస్తే మా వర్క్ మేము స్టార్ట్ చేస్తాం. తప్పకుండా నేను ఈ విషయాన్ని మా వాళ్ళతో చర్చిస్తాను. అనుకున్న ప్రకారంగానే మీకు ఫండ్స్ రిలీజ్ అయ్యే విధంగా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో, ఆగండి. ఎవరు మీరు? నేను కనిష్కతో మాట్లాడాలి. ఆవిడని రమ్మని చెప్పండి. రమ్మని చెప్పడానికి బయట ఉండి అడగాలి, అంతేగాని లోపలికి వచ్చేస్తారా? అవును, వస్తాము. మాకు జరిగిన అన్యాయానికి బయటే నిలబడి చూస్తూ కూర్చోలేము. ఆ అన్యాయం గురించి ప్రశ్నించడానికి వచ్చాం. ముందేమని పిలవండి.